హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షద నమల్ బ్లాగ్స్. తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ని విడుదల చేసే ముందు డిసెంబర్ 28 నుండి 6 గ్యారంటీలతో పాటు రేషన్ కార్డ్స్ని కూడా స్వీకరిస్తాము అని కొంతమంది మంత్రులైతే తెలియచేయడం అయితే జరిగింది. అయితే డిసెంబర్ 28 నాడు అభయహస్తం 6 గ్యారంటీలకి సంబంధించిన దరఖాస్తు ఫామ్ని సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం అయితే జరిగింది. కానీ ఆ దరఖాస్తుతో పాటు రేషన్ కార్డ్ దరఖాస్తుని మీ సేవ లేదా ఆన్లైన్ అప్లికేషన్ గురించి ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. అయితే రేషన్ కార్డ్ గురించి ప్రజలు పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలని తెలియచేయడంతో డిసెంబర్ 29 నాడు రేషన్ కార్డ్ దరఖాస్తునికి సంబంధించిన ఫామ్ని సిద్ధం చేసినట్టుగా వార్తలైతే రావడం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఆన్లైన్లో ఒక పీడిఎఫ్ 2 పేజీల పీడిఎఫ్ కూడా లభ్యమవుతుంది. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలు, దరఖాస్తుదారు వివరాలు, దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, లింగం, కులము, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా, ఇంటి నంబర్, వార్డ్ నంబర్, మున్సిపాలిటీ, మండలం, జిల్లా అని తెలియజేసే ఫామ్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది. కానీ ఈ రేషన్ కార్డ్ ఫామ్ నిజంగానే ప్రభుత్వం తయారు చేసిందా లేదా ఎవరైనా క్రియేట్ చేసి పెట్టారా అని ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియలేదు. ఒకవేళ ప్రభుత్వం ఈ ఫామ్ని విడుదల చేయడం అని అనుకున్న ఒఫీషియల్గా ప్రభుత్వం నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించిన ఫామ్స్ అయితే ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి ఫామ్స్ అయితే రిలీజ్ కాలేదు. కాబట్టి దీనిపై ఒక క్లారిటీ వచ్చాక మాత్రమే ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునే విధానం గురించి కానీ ఫిలప్ చేసే విధానం గురించి కానీ మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. దానికంటే ముందు ఈ ఫామ్ ఫిలప్ చేసే ముందు కరెక్ట్గా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు అప్లై చేయడం అయితే బెటర్. కానీ ఒఫీషియల్గా అయితే గవర్నమెంట్ అయితే ఈ ఫామ్ని అయితే రిలీజ్ చేయలేదు. ఇది ఇంటర్నెట్లో సో ఒకసారి ఈ ఫామ్ని ఫిల్ చేసే ముందు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఫిల్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.